ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ మీకు ఇప్పుడు ఇచ్చిన బుక్లెట్లో 3వ పేజీలోకి వెళ్ళండి. దాదాపు 9 నెలలుగా చాలామంది బద్దలు కొట్టుకుంటున్నారు తలలో అతనికి 11 సీట్లు ఎలా వచ్చాయని. దానికి ఆన్సర్ 3వ పేజీలో ఉంది. ఏ పాఠశాలకు వెళ్ళినా వందే మాతరం, జనగణమన మీరు వినుంటారు. కానీ గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒక కొత్త పాట మారుమోగింది అధ్యక్ష. డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు, యాపులతో చదువులు నేడు చతికిల పడ్డాయి చూడు. డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు, యాపులతో చదువులు నేడు సతికిల పడ్డాయి చూడు. బడిగంట కొట్టక ముందే బాత్రూము ఫోటోలు తీసి, తరగతిలో అడుగుడుతూనే ఆన్లైన్లో హాజరు వేసి, కోడిగుడ్లు దించక ముందే చిక్కిలోడు వచ్చేస్తాడు. బియ్యాన్ని పంచక ముందే పప్పు నూనెలొచ్చాయంటాయి. ఈ పాట ఎవరు పాడారు? ఎవరు పాడారో 3వ పేజీ ఓపెన్ చేయండి. 3వ పేజీలో 4వ పాయింట్, మంత్రి గారు ఇచ్చిన బుక్లెట్లో 3వ పేజీలో 4వ పాయింట్. టోటల్ టీచర్స్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో? దయచేసి అందరూ చూడండి. టోటల్ టీచర్స్ ఎంతమంది? మూడో పేజీ 4వ పాయింట్. టోటల్ టీచర్స్ ఎంతమంది? 3,13,112 కూడండి. 3,13,112 కూడండి. ఎంత వచ్చింది చెప్పండి. టైం లేదు. 11 వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రకాల అవమానాలు, మానసిక వేదన అనుభవించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య కూడితే ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఆ తర్వాత పాయింట్ చూడండి. సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని? 12,112 కూడితే ఎంత వచ్చింది? మీరు చెప్పండి సార్, అంత టైం లేదు ఇక్కడ. కూడితే ఎంత వచ్చింది? అది కూడా 11 వచ్చింది. అది కూడా 11 వచ్చింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద వీరోచితంగా పోరాడింది ఎవరు అంటే మొట్టమొదట అమరావతి మహిళా రైతులు. అమరావతి ఉద్యమం జరిగింది 1631 రోజులు. 1631 కూడండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన అమరావతి ఉద్యమం కూడితే 11 రోజులు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన టీచర్ల సంఖ్య కూడితే 11 రోజులు వచ్చింది. ఇప్పుడు 2 నిమిషాలు అధ్యక్ష. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, శాఖల కేటాయింపు ప్రకటన వచ్చిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయింది ఎక్కడంటే లోకేష్ గారి శాఖ చూసి, విద్యాశాఖ. మరి ఇప్పుడు విద్యాశాఖ ద్వారా ఈ రాష్ట్రానికి లోకేష్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఇందాక చీఫ్ విప్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అరాచకం తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పాటుపడుతున్నారు అని. నాకు అర్థమైంది ఏంటంటే ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు గారు. Socio-cultural reconstruction of Andhra Pradesh, this responsibility is taken by Honorable Minister Lokesh Garu. కాబట్టి సాధారణంగా ఒక ఉపాధ్యాయుడిగా
దాదాపు 3 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నేను ఏం చెప్పానంటే, ఒక సమాజంలో ఏ రంగం ఫెయిల్ అయినా విద్యాశాఖను నిందించండి అని చెప్తూ ఉంటాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్నప్పుడు, ఇంకొకటి, గత కొన్ని నెలలుగా విద్యాశాఖ నుంచి వస్తున్న ప్రకటనల్లో నాకు బాగా నచ్చిన ఒక ప్రకటన ఏంటంటే, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే చాలా మందికి తెలియదు, మన రాష్ట్రం నుంచి కొన్ని వేల మంది ఊటీ వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు, కొన్ని లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకి మన సంపద తరలి వెళ్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలో విద్యారంగానికి ఒక మోడల్గా మార్చగలిగితే త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా చెప్పే విషయం ఏంటంటే నాలెడ్జ్ సొసైటీ. ఇప్పుడు విద్యాశాఖలో తీసుకొస్తున్న ఈ మార్పుల ద్వారా పేదరిక నిర్మూలన కోసం మనం P4లో ఏవైతే మాట్లాడుతున్నామో ఆ లక్ష్యాలన్నీ సాధించవచ్చు.